కాక్రోచ్ జనతా పార్టీ కేవలం 30 సంవత్సరాల ఒక యువ నాయకుడు భారతదేశ రాజకీయాలను బీజేపీ ప్రభుత్వాన్ని ముచ్చమటలు పట్టిస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంతం గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యలను కోడ్ చేస్తూ ఆయన ముఖ్యంగా ఈ దేశ యువత పని పాట లేకుండా ఉద్యోగం సద్యోగం చేయకుండా జర్నలిజం పేరు మీద సోషల్ మీడియా పేరు మీద వాడి ఈ వ్యవస్థని మొత్తం బొద్దింకల మాదిరి సర్వనాశనం చేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. ఎస్, మేము బొద్దింకలమే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ వ్యతిరేక విధానాలను కూకటి వేళ్లతో పెకిలించేటటువంటి బొద్దింకలం అనేటటువంటి నినాదం తీసుకొని ఈ దేశంలో నీట్ ఏ రకంగా అయితే ప్రశ్నపత్రం లీక్ చేసినరో ఆ లీకు వీరుల భరతం పట్టేటటువంటి బొద్దింకలం మేమని చెప్పి ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలను అన్నిటినీ సరిదిద్దేటటువంటి ఒక బొద్దింకలమని పుట్టుకొచ్చినటువంటి సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీకి కేవలం 6 రోజుల మిత్రులారా ఏకంగా 2 కోట్ల మంది ఫాలోవర్స్ రావడం జరిగింది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే చూడండి, పెట్టినవి కేవలం 66 పోస్టులు, ఫాలోవర్సు 19.6 మిలియన్లు. ఈరోజు ఉదయం ఒక గంట కింద చూస్తే 19.3 మిలియన్లు ఉండి అంటే గంటకు లక్షలల్లా పెరిగిపోతున్నారు. మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే బీజేపీ అఫీషియల్ పేజీకి ఉన్నటువంటి ఫాలోవర్స్ ఈరోజు 8 మిలియన్లు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్కు ఉన్నటువంటి ఫాలోవర్సు 13 మిలియన్లు. ఏకంగా ఈ 2 ప్రధానమైనటువంటి జాతీయ పార్టీల అకౌంట్లను మించి 6 రోజులల్లా దగ్గర 2 కోట్ల మంది ఫాలోవర్స్ని రాబట్టింది అంటేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కంకణం కట్టుకున్నదని మాత్రం చెప్పొచ్చు. ఈ దేశ సంపదని మొత్తం అంబానీ అదానీలకు పంచిపెట్టడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం సర్వనాశనం చేసి ఒక్కొక్కటి ప్రైవేటు పరం చేసి ఈ దేశంలో నిరుద్యోగం ఏ రకంగా పెరిగిపోతుంది, ఉద్యోగాలు లేకుండా యువత బంగారు భవిష్యత్తు ఏ రకంగా నాశనం అయిపోతుంది అనేటటువంటి దానికి ఇదొక నిదర్శనం అని మాత్రం చెప్పొచ్చు. మనం తీసుకున్నట్లయితే మిత్రులారా, భారతదేశ ఒక ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ అని ఉండే, ఆ బిఎస్ఎన్ఎల్ని చంపి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అంబానీల కోసం జియోని బతికించడం కోసం బిఎస్ఎన్ఎల్ని చంపినటువంటి ఘనత మన పాలకులది. అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మీడియా సంస్థలు మొత్తం అంబానీ అదానీల చెప్పు చేతల్లో ఉండి ఈ దేశంలో పాలకులకు అడుగులకు మడుగులొత్తుకుంటా ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే మరి ఇటువంటి సందర్భంలో ప్రజల పక్షాన నిలవాల్సినటువంటి మీడియా మొత్తం పాలకున పంచాన చేరి వాళ్ళు ఇచ్చేటటువంటి అడుగులకు మడుగులొత్తుకుంటా వాళ్ళు ఇచ్చేటటువంటి ముష్టి పైసల కాశవాడి పనిచేస్తే ఏం చేస్తుంది? ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకొని ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యమం చాలా అయిందని మాత్రం చెప్పొచ్చు. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్యంగా ప్రధానంగా 5 హామీలని కూడా వెల్లడించడం జరిగింది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ 5 రోజుల్లోనే 1.5 కోటి మంది ఫాలోవర్స్, సోషల్ మీడియాలో సంచలనం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు, యువతను బొద్దింకలతో పోల్చిన సిజేఐ. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడి వినూత్న ప్రయత్నం, రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నలు, ఆ పార్టీ అకౌంట్ను హోల్డ్ పెట్టిన ఎక్స్ సంస్థ. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఆ యువకుడు చేస్తున్నటువంటి రాజకీయ వ్యంగ్యాస్త్రాలను తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఈయనకు సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ని కూడా, ఎక్స్ అని చెప్తాం కదా, ఎక్స్ అకౌంట్ని కూడా బ్యాన్ చేసే వరకు వెళ్ళిందంటే ఏ రకంగా పాలకుల పునాదులు కదులుతున్నాయో మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి అభిజిత్ దీప్కే అనేటటువంటి యువకుడు ఈ ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి మనం 5 హామీలు చూసుకున్నట్లయితే
ఏ చీఫ్ జస్టిస్కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వబోం. న్యాయబద్ధంగా ఉండే ఓటును తొలగిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ను ఉపా చట్టం కింద అరెస్టు చేయిస్తాం. పౌరుల ఓటు హక్కును దొంగిలించడం ఉగ్రవాదంతో సమానం. ఇటీవల మనం చూసినాం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ వ్యతిరేక ఓట్లను మొత్తం ఎస్ఐఆర్ పేరు మీద తొలగించి ఏ రకంగా అధికారంలోకి వచ్చిందో మనం చూసినాం. పశ్చిమ బెంగాల్లో 94 లక్షల ఓట్లను తొలగించి ఈరోజు అక్కడ వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఆ రకంగా చేయరంట. అదేవిధంగా మహిళలకు 50% రిజర్వేషన్లను మా హామీ. పార్లమెంటు స్థానాలు పెంచకుండానే మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తాం. మంత్రివర్గంలో సగం మహిళలకే ఇస్తాం. మంత్రివర్గంలో కూడా అదేవిధంగా పార్లమెంటు స్థానాలు పెంచకుండా కూడా మహిళలకు పెద్ద పీట వేస్తామని చెప్పి మరొక హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంబానీ అదానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తాం. ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తాం. గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేస్తాం. మోడీ అమిత్ షా వీళ్ళిద్దరకు ఇంకిద్దరు అంబానీ అదానీ, ఇంకా 2 సిబిఐ ఈడీ, ఇట్లా కొన్ని సంస్థల్ని మొత్తం వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని మొత్తము ఈ నరేంద్ర మోడీ అమిత్ షా అధికారంలోకి వచ్చిన తర్వాత నాశనం చేసిండ్రు. ప్రజల పక్షాల నిలవాల్సినటువంటి మీడియా ఈరోజు పాలకుల పక్షాన చేరి పాలకుల అడుగులకు మడుగులొత్తుకుంటా వాళ్ళకు భజన చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం, నిరుద్యోగులైనటువంటి యువత మొత్తం ఈ సోషల్ మీడియా అకౌంట్లనే ఆయుధాలుగా వాడి ఖచ్చితంగా పనిచేస్తాయి. అదేవిధంగా ఒక పార్టీ నుంచి గెలిచిన మరో పార్టీ, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జంపు అయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తాం. మనం చూసినాం ఇటీవల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులు ఉన్నాయి కదా, వాటిని నిరోధించడానికి ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని ఇంకా 20 ఏళ్ల వరకు కూడా పోటీ చేయకుండా చూస్తామని చెప్పి మరొక ప్రధానమైనటువంటి హామీనైతే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ దీన్ని చాలామంది వివిఐపీలు, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ అకౌంట్ని ఒకసారి ఫాలో అవుతున్నారు. ఎవరెవరు అవుతున్నారు ఒకసారి చూడండి. కాగా కాక్రోచ్ జనతా పార్టీపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ, మహువా మోత్రి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ, మనీష్ సిసోడియా, అఖిలేష్ యాదవ్, ప్రశాంత్ భూషణ్, కీర్తి జాదవ్, సంజయ్ సింగ్, అనురాగ్ కశ్యప్, దియా మిర్జా, ఉర్ఫీ జావేద్, కొంకనా సెన్ శర్మ వంటి వాళ్ళు దానిని ఫాలో అవుతున్నారు. ఇట్లా సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా మోడీ, అమిత్ షా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు అయితే ఇస్తున్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వాలను కూకటి వేళ్లతో పెకిలించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉన్నది. కులాల పేరు మీద, మతాల పేరు మీద కుంపట్లు పెట్టి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి ఒక నిరుద్యోగం, రూపాయి పతనం ఇవన్నీ పక్కన పెట్టి కరోనా వస్తే గంటలు కొట్టండి, ఇంకో దగ్గర పోతే ఆరతి అని ఇంట్లో మూఢనమ్మకాలతో ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూల్చివేసే విధంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీలో నేను కూడా భాగస్వామ్యమైన, మీరు కూడా భాగస్వామ్యం కావాలని మరొక్కసారి కోరుకుంటున్నా.